సాహితీ మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఫ్లయింగ్ మదర్స్. రచన డాక్టర్ గీతాంజలి. మిత్రులారా, కథ పూర్తిగా వినండి. విన్న తరువాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియటం మర్చిపోవద్దు. ఈ కథ చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన డాక్టర్ గీతాంజలి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఫ్లయింగ్ మదర్స్. ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్ వచ్చాక లేఓవర్ స్థలంలో వాల్ కుర్చీలో సర్దుకున్నాం. ప్రసాద్ గారు కాఫీ తెస్తే తాగాము. ఆకలేసిందేమో కుమారి తాగి ముడుచుకుని పడుకుంది. నేను షాల్ కప్పుకుని పడుకున్నాను. నేను నా బిడ్డ దగ్గర నుంచే మళ్ళీ హైదరాబాద్కి ప్రయాణం. నాలోనూ ఉంది బోల్డంత దుఃఖం. కానీ ఏడుపు ఆపుకోవటం, గుండెని బండ చేసుకోవటం సాధన మీద అలవాటైపోయింది. నా భర్త వేణుకు కూడా అలవాటైపోయింది. నా కొడుకు కూతురు అమెరికాలోనే ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దమ్మాయికి 2 పిల్లలు. చిన్నోడు సాగర్ ఎంఎస్లో చేరాడు. వాడితోనే సమస్య. అక్కడి కల్చర్కి బాగా అలవాటైపోయాడు. కేస్నావాలో కార్డ్స్ ఆడటం, వీట్ తీసుకోవటం, వీకెండ్ పార్టీల్లో తాగి తందనాలాడటం, ఆఫ్రో అమెరికన్స్తో తగువులు పడటం వాడి లైఫ్ స్టైల్గా మారి చదువు పక్కకెళ్ళిపోయింది. వాడి కోసం నేను, వేణు ఇద్దరము 6 నెలలకోసారి అక్కడికి వెళ్ళి ఉంటున్నాము. ఇద్దరికి ఆరోగ్యాలు బాగోలేవు. అయినా సాగర్ కోసం వెళ్లాల్సి వస్తున్నది. అన్నీ మానుకుని ఇండియా రమ్మంటే వచ్చేయడు. వాడిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ఇద్దరి మీద పడింది. అక్క రచన మాట వినడు. 6 నెలలు నేను, 6 నెలలు వేణు వాడి దగ్గర ఉండి కాపాడుకుంటున్నాం. నిత్యం భయమే. కొలరాడో రాష్ట్రంలో వీట్ తీసుకోవటం లీగల్. వీట్ తీసుకుని ఫ్రెండ్స్ ఇళ్లలో మత్తుగా పడి ఉండేవాడు. అల్లుడో కూతురో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇలా కాదని టెక్సాస్లో హ్యూస్టన్కి మారాం. వీడ్ మానేయటానికి అక్కడే బోలెడంత ఖర్చు పెట్టి అడిక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించాము. విత్డ్రావల్ లక్షణాలతో నరకం చూపించాడు. వీడ్ తెచ్చిమ్మని ఏడ్చేవాడు. అల్లుడి ఫ్రెండు డాక్టర్, అతనే చూసుకున్నాడు. లేకపోతే నా కొడుకు సాగర్ ఏమైపోయేవాడు. కొంచెం కుదురుకున్నాడని సాగర్ని రచన దగ్గరే వదిలి ఇండియా బయలుదేరాం. కుమారి మా కాలనీలో, మా ఇంటికి అవతల 4వ ఇల్లే. 15 ఏళ్ల స్నేహం. మా ఇద్దరి మధ్య అరమరికలు లేవు. కుమారి కంటే ప్రసాద్ 12 ఏళ్ళు పెద్ద. పైగా షుగర్, బీపీ. ఈ మధ్య గుండె జబ్బు బయటపడింది. స్టెంట్లు వేశారు. కొడుకు అమెరికా నుంచి పైసలు వేస్తాడు కానీ పలకరించడు, రాడు. కూతుళ్లను అల్లుళ్ళు పంపరు. ఇంకా ఇక్కడ ఉన్న చిన్న కూతురు రూప భర్త అంతంత మాత్రమే. అతనికెప్పుడు అత్తగారి ఆస్తి మీదే కన్ను. భార్య రూపని మాటిమాటికి పుట్టింటికి పంపిస్తాడు. మొదట కూతురు మాన్వితను దత్తత తీసుకోమని వాళ్ళింటికి పంపాడు. దత్తత వద్దు కానీ పెంచుతానని కుమారి ఎంతో ఇష్టంగా ఆ బాధ్యత తీసుకుంది. పంచప్రాణాలు మనవరాలు మాన్విత మీదే పెట్టుకుని పెంచసాగింది కుమారి. భర్తకి హార్ట్ సర్జరీ అయిన 4 నెలలకి 8 ఏళ్లు గడిచినా కానీ ఎన్నడూ రాని కొడుకు కూతుళ్ళను చూడటానికి వెళ్ళి ఇదిగో ఇప్పుడే తిరిగి రాకడా. ఇద్దరం మా గోళ్లకు చేరుకున్నాం. ఇంటికొచ్చాక జెట్లాగ్ బాధ ఒకటి. అమెరికాలో రాత్రి, ఇక్కడ పగలు. స్లీప్ సైకిల్ మళ్ళీ ఇక్కడి సమయానికి సెట్ అవ్వాలి. పగలంతా 1 వారం పాటు నిద్రపోకుండా ఉంటేనే రాత్రి నిద్ర పడుతుంది. వచ్చిన రోజు కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫేస్బుక్లోకి వెళ్ళాను. నా మనవరాలు అక్కడ అమెరికాలో నయాగరా జలపాతాల దగ్గర తీసిన ఫోటోలు పెట్టింది. వద్దన్నా. ఎందుకంటే ఇక్కడ నేనొక ప్రగతిశీల రచయితల సంఘంలో సభ్యురాలిని. నేను రచయితుడిని. ప్రపంచ దేశాల సొమ్ము దోచి అత్యంత ధనవంతమైన దేశమైన అమెరికాకి
నేను వెళ్ళడంతో చాలా కనుబొమలు లేస్తాయని తెలుసు. కానీ నేను నా కొడుకు సాగర్ కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కూడా ఖాళీగా లేను. అక్కడ అబార్షన్ హక్కు కోసం సాగుతున్న సంఘాల ధర్నాలో పాల్గొన్నాను. ఉక్రెయిన్కి సంఘీభావం తెలిపాను. వాషింగ్టన్ వైట్ హౌస్ ముందు జనం చేస్తున్న ధర్నాలో ప్లక్కార్డ్ పట్టుకుని నిలబడ్డాను. ఇజ్రాయెల్కి అమెరికా చేస్తున్న సహాయాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనాకి సంఘీభావం తెలుపుతున్న అక్కడి ప్రగతిశీల హక్కుల లౌకిక సంఘాలతో అమెరికాలో నా ఫ్రెండు రచయిత్రి అయిన సిల్వియాతో కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నాను. రేసిజాన్ని వ్యతిరేకించే విద్యార్థి సంఘాలతో సిల్వియా మాట్లాడించింది. అమెరికాలో కూడా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, నియంతృత్వాన్ని ప్రతిఘటించే ప్రగతిశీల శక్తులు ఉన్నాయి. ప్రజలు ఉన్నారు. ప్రజలు సామ్రాజ్యవాదులు కారు, పాలకులే సామ్రాజ్యవాదులు. నేనేం సంపద ఎక్కువై వెళ్ళలేదు. నా బిడ్డ అల్లుడు టికెట్లు బుక్ చేస్తే వెళ్ళాను. నా కొడుకు సాగర్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదువుతున్నాడు. సరే, ఇక ఫేస్బుక్లో నా ఫోటో కింద పోస్ట్లో ఇలా ఉంది: కొందరు పిల్లలను కనే ముందే చాలా ప్లాన్ చేసి పెద్దయ్యాక అమెరికాకి పంపాలన్న ఆలోచన చేసి కంటామట. తర్వాత కాన్వెంట్లలో చదివించేసి, డిగ్రీలు చదివించేసి, ఎంఎస్ల కోసం అమెరికా యూనివర్సిటీలో చదివించేసి, లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు పిల్లలకు వచ్చాక, వాళ్ళక్కడ ఆస్తులు ఇళ్ళు సంపాదించాక తల్లిదండ్రులను అమెరికాలకు పిలిపించేసుకుని విహారయాత్రలు చేస్తారట. పిల్లల్ని చూసే నెపంతో మేం పెద్దవాళ్ళం అమెరికాలకి విహారయాత్రలకు వెళ్ళిపోయి మంచులో కోట్లేసుకుని ఖరీదైన కార్లలో, విమానాల్లో తిరిగేస్తుంటాం. మేము విప్లవ ప్రగతిశీల రచయితలం. చెప్పేదొకటి చేసేదొకటట. ఇది సారాంశం. నాకెందుకో ఒళ్ళు జలధరించింది. ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు పిల్లలు స్వతంత్రులు. వాళ్ళు తల్లిదండ్రుల భావజాల వారసులు కారు. అయినా ఇది చాలా తక్కువ. నా రాజకీయ విశ్వాసాలు పిల్లలకు రావాలనేం లేదు. బయట సమాజ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వారి స్వేచ్ఛ వాళ్ళది. నాకు వెంటనే వీటికి అలవాటు పడి నరకం అనుభవించిన సాగర్, కన్నబిడ్డల కఠినత్వానికి దుఃఖంతో విలవిల్లాడిన కుమారి ప్రసాదు, ఇంట్లో పని మనిషిలా చేయలేక రెక్కలలసి ఇండియా తిరిగొచ్చిన మా దూరపు బంధువు దాక్షాయణి దంపతులు, తొలి కాన్పులో ప్రాణాలకు భరోసా లేదని నా కూతురికి చెబితే మేము అక్కడ అనుభవించిన నరకం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. అసలు పిల్లలు అమెరికాలో ఉంటే తల్లులు వెళ్ళకూడదా? అదే ఇండియాలో ఢిల్లీలోనో రాజమండ్రిలోనో ఉంటే తల్లులు పిల్లల కాన్పులకు అనారోగ్యాలకు వెళ్ళరా? అంత కనికరం లేకుండా ఉంటారా? పోస్టు పెట్టిన ఆవిడ కూతురు గుజరాత్లో ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటుంది. అది విమానాల్లో. అల్లుడు కూతురు ఆమెను దేశమంతా తిప్పుతారు. మొన్నే దేశ ముస్లింలు కాశ్మీర్ ఒక పక్క సిఏఏ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రగిలిపోతుంటే ఈమె పోయి కాశ్మీర్ తిరిగొచ్చి మంచుకొండల్లో పాటలంటూ పోస్టు పెట్టింది. ఒక పేరున్న పత్రికలో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ అయితే ఈ కవయిత్రులకు రాయటానికేం మిగల్లేదు. స్త్రీవాదం దగ్గర ఆగిపోయారు. అందుకే అమెరికాలకు పోయి కూతుళ్ల కాన్పులు చేస్తూ మనవరాళ్ల పీతిముడ్లు కడగటానికి విమానమెక్కి మరీ పోతున్నారు అంటూ ఏకంగా ఒక వ్యాసంలోనే రాశాడు. రాసిన నెలకే చచ్చాడు. అలా వాగి 10 ఏళ్లయింది. ప్రతి ఏడాది ఆయన అమరత్వం అంటూ ఫేస్బుక్ నిండా పోస్టులు, ఆరాధనలు, ఆయన గారి మీద సంతాప వాక్యాలు, కవితలు, బొమ్మలతో హోరెక్కించేస్తారు. స్త్రీ రచయితల, కవయిత్రుల పట్ల వీళ్ళెలా వ్యవహరించినా పర్వాలేదు. ప్రజాస్వామికవాది, మేధావి, మహానుభావుడు అనే ముద్రలు పడిపోతాయి. అయితే అతను మగాడు, అహంభావి, పురుషాహంకారి, స్త్రీగా ఆలోచించలేనివాడు. కానీ నా మీద పోస్టు పెట్టిన ఈ రచయిత్రికి ఏమైంది? నేను వెంటనే ఆమెను ఖండిస్తూ పోస్టు పెట్టాను. మనసు వికలమైంది. మనవరాలికి పోస్టు డిలీట్ చేయమని వాట్సాప్ మెసేజ్ పెట్టాను. రోజులు గడవసాగాయి. సాగర్ని వేణు చూసుకుంటున్నాడు. అమ్మాయి 2వ కాన్పుకు సిద్ధంగా ఉంది. ఇంకో 4 నెలల్లో మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి.
ఆమె ఇక్కడికి రావటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు ఇద్దరి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఆందోళన పడుతున్నా. మొన్న అమ్మాయికి బీపీ ఎక్కువైందని మందులు మొదలుపెట్టారు. నాలో ఆందోళన పెరిగిపోసాగింది. ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగి ఫిట్స్ వచ్చి గర్భం పోయిన మా చెల్లి కూతురు ఉష గుర్తుకు వచ్చింది. వణికిపోయాను. అమ్మాయి రచనకి జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను. వెళ్ళిపోవాలి అనుకుని ఆందోళనతో ఆరాటపడిపోతున్నాను. రచనకి అల్లుడు వేణు ధైర్యం చెప్తున్నారు. నన్ను ఇంకో నెలాగి రమ్మంటున్నారు. అల్లుడు డాక్టర్ కదా, అయినా వదలని ఏదో భయం. ఇంతలో అనుకోని విషాదం. కుమారి భర్తకి మాసివ్ హార్ట్ అటాక్లో పోయాడు. శవాన్ని మార్చురీలో కోల్డ్ బాక్స్లో స్టోర్ చేశారు. ఊర్లో ఉన్న కూతురు అల్లుడు వచ్చేశారు. కానీ అమెరికా నుంచి కొడుకు 3 రోజులైనా రాలేదు. బిజినెస్ టూర్కి లండన్ వెళ్ళాట. కంపెనీ సీఈఓ అతనే, రాలేనని చెబుతున్నాడు. కుమారి గుండె పగిలేలా ఏడుస్తున్నది. కొడుకు ఇండియాకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అల్లుడు కూతురు రూప ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అసలు అతను ఫోన్ ఎత్తటం లేదు, మెసేజ్లు పెడుతున్నాడు. కోడలు అంతే, వీలవదత్తయ్య, ఆయన రాలేని పరిస్థితి, కంపెనీ నష్టాల్లో ఉంది, బాధ్యత అంతా మీ అబ్బాయి చేతుల్లోనే ఉంది, అర్థం చేసుకోండి అంటూ దుఃఖం నటిస్తుంది. ఇలా ఇప్పుడు కొడుకే తలకొరివి పెట్టాలిగా అని కుమారి కుమిలిపోయింది. ఇల్లంతా బంధువులతో నిండిపోయారు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అల్లుడితో చేయించమని ఎవరో సలహా ఇస్తున్నారు. బియ్యపురాలు ఒత్తిడి చేస్తుంది. మా వాడు తలకొరివి పెడతాడు, కానీ ఒక షరతు మీద చేస్తాడు. ఆస్తిలో 70% మా వాడి పేరు మీద చెయ్యాలి. తలకొరివి పెట్టినవాడు కొడుకుతో సమానం అని మొదలుపెట్టారు. సగం మంది బంధువులు అతనికి సపోర్ట్ చేశారు, కొడుకుని తిడుతూ. కుమారి మానసికంగా చితికిపోయింది. గాయత్రి, విన్నావా? నువ్వే చెప్పు, ఏం చేయను? ఆస్తితో సంబంధం ఎందుకు? కావాలంటే ప్రేమ ఉంటే తలకొరివి పెట్టమను అంది దుఃఖంతో. అయినా ఒకసారి నీ కొడుక్కి మళ్ళీ ఫోన్ చెయ్యి అన్నాను. నేను చేయలేను గాయత్రి, నువ్వే చెయ్యి. తల్లిదండ్రుల మీద ప్రేమ లేని ఆ కఠినాత్ముడితో మాటలు కూడానా? మొన్న 10 ఏళ్ల తరువాత వెళ్ళినప్పుడే వాడు మేం ఎవరో అన్నట్టు చూశాడు అంటూ వలవల ఏడ్చింది. లేదాంటీ, నాకు వీలు కాదు. నాకు ప్రేమ లేదా నానంటే? కానీ రాలేని స్థితి. కంపెనీ బాధ్యత మొత్తం నా మీద ఉంది. అయినా నేను నాన్న అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా అంటే ఇక్కడి నుంచే అన్నాడు సుభాష్. ఏం చేస్తున్నావు? ప్రమోషన్, కంపెనీ కంటే మీ నాన్న తక్కువ కాదు. వెంటనే బయలుదేరు సుభాష్ అన్నా. సుభాష్ మౌనంగా ఉండిపోయాడు. ఆనాటి సాయంత్రం సూటు బూటులో ఒక అతిథి వచ్చాడు. తనను సుభాష్ పంపించాడని చెప్పాడు. ఎందుకెందుకని అంతా అతగాడి చుట్టూ మూగారు. కుమారి అతని వెనకాల వెతికింది. నా కొడుకెందుకు రాలేదు? నువ్వెవరు? నీకేం పని? అంది అసహనంగా. అమ్మా నమస్తే, నా పేరు కూడా సుభాషే. మీ అబ్బాయి బదులు నేనే నాన్నగారికి అంత్యక్రియలు చేస్తాను. అమెరికా లాంటి దూర దేశాల నుంచి రాలేని వారు మాలాంటి వారికి డబ్బులిచ్చి ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు అన్నాడు పక్కచూపులు చూస్తూ, ముఖంలో ఒక గిల్టీ ఫీలింగ్ను దాచుకుంటూ. గాయత్రి, కుమారితో పాటు అక్కడున్న అందరూ నిర్ఘాంతపోయారు. కుమారి, ఏంట్రా నువ్వు చేస్తావా అంత్యక్రియలు? నా కొడుక్కి సిగ్గు లేకపోతే నీకు లేదట్రా? నువ్వు డబ్బు కోసం ఏ బంధువు కాకపోయినా చేస్తావు. వాడేమో కన్న కొడుకు అయి ఉండి అక్కడ డబ్బు సంపాదన కోసం రాడు. బాగుందిరా, ఎక్కడ ఎప్పుడు వినని వ్యవహారం. చిచి, పో ఇక్కడి నుంచి అంటూ పిచ్చిదానిలా అరుస్తూ అక్కడే ఉన్న చెప్పు అతని మీదకు విసిరి కాండ్రించి ఉమ్మింది. కుమారి అన్నా, పో ఇక్కడి నుంచి అంటూ అతన్ని గేటు దాకా తరిమాడు. కుమారి దుఃఖంతో కూలబడిపోయింది. నాకు బుర్ర తిరిగిపోయింది. అంత్యక్రియలు పెద్ద సమస్య అయిపోయింది. అల్లుడు చేస్తానంటే వద్దని కఠినంగా అంటూ
కుమారి ఒక్క ఉదుటను లేచి నేను చేస్తాను అంది. అందరూ నివ్వెరపోయారు. మీరెలా చేస్తారమ్మా, శాస్త్రం ఒప్పుకోవద్దు అంటూ పొంతులు అడ్డుకోబోయాడు. అల్లుడు తను చేస్తానన్నాడు. వద్దు, నీకు ఇందాక వచ్చిన వాడికి ఏం తేడా ఉంది? నీకు ఆస్తి కావాలి, వాడికి నా కొడుకు అంత్యక్రియల కోసం ఫీజు చెల్లించాడు అంటూ వాళ్ళని పంపించేసి కుమారే అంత్యక్రియలు చేసింది గుండె రాయి చేసుకుని. కుమారిని పగలు రాత్రి కనిపెట్టుకుని ఉండిపోయాను. 3వ రోజు ఇంటికి వెళ్ళానో లేదో కుమారి నుంచి ఫోన్. గాయత్రి త్వరగా రా అంటూ ఏడుస్తుంది. వెంటనే పరిగెత్తాను. రూప, ఆమె భర్త ఉన్నారు. మాన్వితను వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకుని పోదాం పద, అత్తయ్య బట్టలు సర్దండి అంటుంటే మాన్విత అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని ఏడుస్తోంది. రూప, అమ్మా పాప బట్టలేవి అంటూ లోపలికి వెళ్ళబోయింది. రూప, నీకు దండం పెడతా, ట్రాన్స్ఫర్ అయితే మీరు వెళ్ళండి ఢిల్లీకి, మాన్వితను నా దగ్గరే పెట్టండి. ఎవరున్నారు చెప్పు నాకు, నాన్న పోయాక ఒంటరిగా బతకలేక చచ్చిపోతాను అని కుమారి మాన్వితను తన వైపు గుంజుకుంటూ వెళ్ళమాకే మాన్వి అని ఏడుస్తుంది. గాయత్రి నువ్వైనా చెప్పు అంటూ నన్ను పట్టుకుని ఏడవసాగింది గుండెలు పగిలేటట్లు. భర్త పోయి నీరసించి ఎండు కట్టెలాగా మారిపోయింది. నాకు డబ్బు పిచ్చి అన్నావుగా అత్తయ్య, ఇప్పుడు నీకు తోడు కోసం నా బిడ్డను నీ దగ్గర ఎందుకు ఉంచాలి చెప్పు, ఉంచినందుకు ఏమైనా నీ ఆస్తి మొత్తం రాయిపోతావా ఏంటి? అల్లుడు ఎకసెక్కంగా అంటున్నాడు. ఈ ఇల్లు, నగలు, క్యాష్ మాన్విత పేరు మీద రాస్తే నీ దగ్గర ఉంచుతాడట అమ్మా అంటోంది రూప తెలివిగా. కుమారి అల్లుడు భార్యా బిడ్డలను ఈడ్చుకుపోయాడు. కుమారి కూలబడిపోయింది. గాయత్రి ఏంటిది, ఇక ఇంత ఇంట్లో నేనొక్కదాన్ని ఎట్టా బతకాలి చెప్పు అంటూ. నాకు ఆమెను ఓదార్చటం కష్టమైంది. ఇంత దుఃఖం, ఇన్ని విషాదాలు ఎవరికి రాకూడదు అనుకున్నా. కుమారిని దగ్గరికి తీసుకున్నానన్నమాటే కానీ నేను ఏడుస్తున్నా నాకు తెలియకుండానే. రోజు కుమారి దగ్గరకొచ్చి కూర్చుని పోతున్నా. సాహిత్య సభలు తగ్గించేశా. ఎందుకో వెళ్ళబుద్ధి కావటం లేదు, రాయబుద్ధి కావటం లేదు. రోజు వంట చేసి కుమారికి తీసుకెళ్తున్నాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డిప్రెషన్ మందులు తెచ్చి వాడుతున్నా. నేనే వేస్తున్నా ఆమెకి మందులు. 15 ఏళ్ల స్నేహం మాది. కుమారిని కాపాడుకోవాలి మరి. కుమారి కొడుకుతో మాట్లాడటం మానేసింది. గోడకున్న అతని ఫోటో తీసేసింది. కూతురు, అల్లుడు ఫోటోలు కూడా. ఒక్క మాన్విత ఫోటో, భర్త ఫోటో మాత్రం పెట్టుకుంది. ఆమె ప్రవర్తనలో ఏదో అసహజమైన మార్పు వస్తుంది. తనలో తాను ఏదో గొణుక్కుంటుంది. పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వెళుతుంది. ఎవరో వస్తున్నారని నిరాశగా వెనక్కి వస్తుంది. భర్త అక్కడున్నట్లే మాట్లాడుతుంది. సైకియాట్రిస్టు మందులు మార్చాడు. ఊరు నుంచి వాళ్ళ దూరపు బంధువు సుశీల ఇంట్లో వంటకి, కుమారిని చూసుకోవటానికి జీతం మీద ఏర్పాటయింది. ఈ లోపల నన్ను వెంటనే బయలుదేరి రమ్మని రచన నుంచి ఫోన్ వచ్చింది. తను బాగానే ఉన్నట్లు, అయినా నేను త్వరగా రావాలన్నట్టు చెప్పింది. భయంతో చెమటలు పట్టాయి. వేణును కూడా వెంటనే రమ్మన్నారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఎల్లుండే ప్రయాణం. ఈ లోపల అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు, గాయత్రి మీ సాగర్ క్షేమమా? ఇండియన్ స్టూడెంట్స్ మీద కాల్పులు జరిగాయి అన్నది. వణికిపోయాను. కుమారికి నచ్చచెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి, సుశీలకు జాగ్రత్తలు చెప్పి నేను బయలుదేరాను. సాగర్ ఎలా ఉన్నాడో చెప్పమని వేణుని ఏడుస్తూ వేడుకున్నాను. 24 గంటలు ఆందోళనతో ప్రయాణం చేసి అమెరికా చేరాం. సాగర్ హాస్పిటల్ నుంచి ఆ రోజే డిశ్చార్జ్ అయ్యాడు. యూనివర్సిటీ నుంచి ఇంటికి వస్తున్న సాగర్ని, ఇంకో 3 ఆఫ్రో అమెరికన్స్ అడ్డగించారు. మీరెందుకు మా దేశానికి వచ్చి మా ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారు? మేం మీ దేశానికి ఏమైనా వస్తున్నామా? పోండ్రా ఇక్కడి నుంచి అంటూ తిడుతూ వాళ్ళ దగ్గరున్న సెల్ ఫోన్స్, వాచీలు, డాలర్లు తీసుకున్నారు.
ఒక అబ్బాయి కొంచెం ప్రతిఘటిస్తే కాల్పులు జరిపారు. భయంతో సాగర్ పారిపోతుంటే కాలి మీద కాల్చారు. వార్తల్లో సాగర్ బదులు సమీర్ అని ఇచ్చారు. సాగర్కి రక్తం బాగానే పోయింది. నేను వణికిపోయాను. వచ్చేయిరా ఇండియాకి, అక్కడే చదువుకుందు అని బాగా ఏడ్చాను. పాపం లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాడు. సాగర్ కోలుకుంటుండగానే రచనకి డెలివరీ అయ్యింది. తీవ్రమైన ఆందోళన, పని ఒత్తిడి మధ్యలో నాకు కూడా షుగర్ పెరిగింది. ఇండియాలో నా డాక్టర్కు ఫోన్ చేస్తే ఇన్సులిన్ డోస్ పెంచాడు. అమెరికాలో డాక్టర్ అపాయింట్మెంట్ అంత తేలిగ్గా దొరకదు. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ గడుపుతున్నా. నా షుగరు, బీపీ వేధిస్తున్నా కనపడనివ్వలేదు. రచన ఇద్దరి పిల్లల్ని పెంచటం, వంట, ఇంటి పని. సాగర్ అలసట, నీరసం ఎక్కువవుతున్నది. వేణు అల్లుడు సహాయం చేసినా నాకు పని ఎక్కువే ఉంటున్నది. మోకాళ్ళ నొప్పులతో పాపాయికి స్నానం చేయించడం చాలా కష్టమైంది. అక్కడ పనివాళ్ళు ఉండరు. నెలకోసారి $100 ఇస్తే మెక్సికన్ మెయిడ్స్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళ్తారు. వాళ్ళంతా అంత పని చేసినా రోజు ఉండే పనులు ఉండనే ఉంటాయి. మధ్య మధ్యలో కుమారికి, సుశీల్కి ఫోన్ చేస్తూ వాళ్ళ విషయాలు పట్టించుకుంటూనే ఉంది. సాగర్ చదువు ఇంకా 6 నెలలుంది. పిల్లాడికి 6 నెలలు వచ్చేశాయి. 2 నెలల క్రిందటే వేణు వెళ్ళిపోయాడు ఇండియాకి. నేను ఇండియా బయలుదేరాను. బయలుదేరే ముందు సుశీల్తో మాట్లాడాను. అంతా పిచ్చిగా చేస్తున్నారమ్మా కుమారి గారు. మొన్న కమ్యూనిటీ గేట్ దాకా వెళ్ళిపోయారు. వాచ్మెన్ చెప్తే తీసుకొచ్చాను. మాన్విత అంటూ కాలనీలో అందరిళ్లలో వెతుకుతున్నారు. మనవరాల మీద బెంగ పెట్టుకున్నారమ్మా, మీరు త్వరగా వచ్చేయాలమ్మా అంటూ బాధపడింది. ఇంటికొచ్చాము నేను, వేణు. జట్లాగ్ వల్ల నీరసం, తలనొప్పి అయినా వెంటనే కుమారి ఇంటికి బయలుదేరాను. ఇంటి నిండా గోలగోలగా బంధువులు. ఆశ్చర్యపోయాను. ఇంటి ముందు టెంట్. రూప, ఆమె భర్త, మాన్విత కూడా ఉన్నారు. పోలీసుల పహరాలో ఉంది ఇల్లు. హాల్ను మూసేశారు. సుశీల బోరుమంది నన్ను చూసి, ఏమైందో తెలీదమ్మా, నేను బట్టలారేయటానికి మేడ మీదకి వెళ్ళా. ఈ లోపల అమ్మగారు హాల్లో అదిగో డబ్బు, నగలు, ఇల్లు, పొలం కాగితాలు అన్నీ తనకు కట్టేసుకుని నిప్పెట్టేసుకున్నారు. కదలకుండా అట్లాగే కూర్చుండిపోయారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేసుకున్నారు. ఒంటి మీద కిరోసిన్ పోసుకుని కాల్చేసుకున్నారమ్మా. 7 లక్షలు నగలు కాలి బూడిదైపోయింది అమ్మా. సుశీల ఏడుస్తూనే ఉంది. ఇంత శబ్దం లేదమ్మా. డబ్బు, నగలు, ఊర్లో ఇంటి కాగితాలు అన్నీ ఒంటికి కట్టేసుకున్నారెందుకు? మనుషుల్ని దూరం చేసే డబ్బు అంటే అసహ్యంగా ఉంది సుశీల అనేవారమ్మా. మాటి మాటికి నోట్లో గుడ్డలు చుట్టేసుకున్నారు. నోట్లోంచి ఇంత శబ్దం లేదు, ఏడుపు లేదు, కన్నీళ్లే లేవమ్మా. బట్టలు పైన బాత్రూంలో ఉతికి డాబా మీద ఆరేసి వచ్చే లోపల కాలి బూడిదైపోయారమ్మా. ఏదో బయట టైర్లు కాలుతున్నాయనుకున్నా. అమ్మో, కుమారి గారు కాలి బూడిదైపోయారు. ఈ ఇంటి కాగితాలు మాత్రం నాకు వారం క్రితమే మీకు ఇమ్మని ఇచ్చారు. నాకప్పుడు అనుమానమే రాలేదమ్మా. ఏదో మామూలుగా చెప్తున్నారనుకున్నా. కానీ ఇంత పని చేస్తారనుకోలేదమ్మా. ఈ ఇంటిని వృద్ధాశ్రమంగా నడపమని మీకు చెప్పమని సంతకాలు తీసుకున్నారమ్మా. వచ్చాక మీ సంతకాలు తీసుకోమన్నారు. లాయర్ని కూడా మిమ్మల్ని కలవమన్నారు. సుశీల బోరుమని ఏడుస్తుంది. గది మధ్యలో కాలి బూడిదైన కుమారి దేహం, ఒంటి నిండా కాలిన నగలు, కాగితాలు. నాకు దుఃఖం రాలేదు. దిగ్భ్రాంతిగా చూస్తుండిపోయాను. పోలీసులు లోపలికొచ్చి నన్ను, సుశీలను బయటకు పంపారు. కుమారిని అమెరికాకు రాని ఆ కొడుకు అసలు మనిషేనా? ఆందోళనతో నేను వెంటనే వేణుకు ఫోన్ చేసి సాగర్, రచన ఎలా ఉన్నారో కనుక్కున్నా. కుమారి కొడుకు తండ్రి దహన సంస్కారాలకు పంపిన నకిలీ కొడుకు గురించి చెప్పా. కుమారి ఆత్మహత్య గురించి చెబుతూ ఏడ్చేశా. కొడుకు అలాగైనా వస్తాడని, కుమారి ఎంత తప్పించిపోయిందో తలుచుకుంటే దుఃఖం వస్తుంది. నకిలీ కొడుకుని చూసినప్పటి ఆమె కళ్ళల్లో దిగ్భ్రాంతితో కదిలిన అయోమయపు నీడలు మర్చిపోలేను. నకిలీ కొడుకు సుభాష్ను చూసినప్పటి నా గుండె వణికిన క్షణాలు ఇప్పటికీ నకిలీ కొడుకు కళ్ళ ముందు కనిపిస్తే అలాగే ఉనికిపోతాను. సుభాష్ చాలా మామూలుగానే
అందరిలాగానే ఉన్నాడు. అయినా అతన్ని చూస్తుంటే భయంతో వెన్ను జలధరించింది. అమెరికాలో ఉన్న తన కొడుకుని కుమారి నవమాసాలు మోసి కన్నది. మరి ఈ నకిలీ కొడుకుని సృష్టించింది ఎవరు? మనిషా, డబ్బా, స్వార్థమా, లేక అమెరికా కలనా? రేపు నా కొడుకు అలా తయారవుతాడా? నకిలీ కొడుకుగా, నేను కన్నవాడిగా కాకుండా రెండుగా, మూడుగా, బహుముఖాలుగా విడిపోతాడా ఏమో. కళ్ళ ముందు అంత్యక్రియలకు వచ్చిన కుమారి కొడుకు సుభాష్ కనపడ్డాడు. అతని తల మీద కోసుగా మొలిచిన కొమ్ములు, నోట్లోంచి కూరలు కనపడ్డాయి. అసలు అతను మనిషిలాగే కనపడలేదు. వీడు కాదు అసలైన నకిలీ కొడుకు. ఆంటీ, అమ్మ ఇచ్చిన ఆస్తి కాగితాలు ఏవి? ఒకసారి చూపిస్తారా? ఆ మృగం అడుగుతుంటే వాడి వైపు చూడటానికి కూడా అసహ్యంతో కూడిన భయం వేసి గబగబా ఇంటికొచ్చి పడిపోయింది. కుమారి మరణం నన్ను కృంగదీసింది. స్తబ్దంగా అయిపోయాను. పిల్లల మీద బెంగతో కాలి బొగ్గైన కుమారినే కళ్ళ ముందు కనిపిస్తుంది. గాయత్రి, చూసావా ఎలా చనిపోయాను? ఇక నా కొడుక్కి అమెరికా నుంచి ఇండియా వచ్చే అవకాశమే లేకుండా మంచి శిక్షే వేశానుగా అంటూ పిచ్చిగా నవ్వుతూ కలల్లోకి వస్తుంది. అసలు కుమారి ఎందుకు చనిపోవాలి? పిల్లలే లోకమా? పిల్లలు లేకుండా ఒంటరిగా బతికే ఆత్మస్థైర్యం ఎందుకు లేకుండా పోయింది ఆమెలో? సాధారణ మధ్యతరగతి స్త్రీగా ఆమె పరిమితి ఇంతేనా? ఎన్నోసార్లు ఆమెకు ధైర్యంగా బతకాలి అని చెప్పి చూశాను. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే కథలు చదవమని ఇచ్చేదాన్ని. నాతో పాటు బలవంతంగా సాహిత్య సభలకి తీసుకెళ్లేదాన్ని. అయినా ఆమెలో ఎంతకు రాని కొడుకు మీద మమకారం పోలేదు. అతని కోసం ఎదురు చూడటం, ఏడవటం మానలేదు. ఏనాడు ఆ కొడుకు తల్లితో ఒక 5 నిమిషాలు మాట్లాడలేదు. మోకాళ్ళ నొప్పులైతే యశోదాలో చూపించుకో, డబ్బులేస్తాను. ఏముంటాయమ్మా కబుర్లు, నాకు టైం లేదు, మీటింగ్ ఉంది అంటూ ఫోన్ పెట్టేసేవాడు. వాడికి మాట్లాడటానికి కూడా టైం లేదే గాయత్రి. మాటిమాటికి ఫోన్ చేయొద్దని చిరాకు పడతాడు. వాడి ముఖం కూడా మరిచిపోయానే అంటూ తనని పట్టుకుని ఏడ్చేది. నా పరిస్థితి ఏంటి రేపు? ఎంతైనా మనిషినే కదా. ఈ దూరాలు గాయపరుస్తాయి. కుమారినైతే కాల్చేసి మసిబొక్కు చేసి పడేశాయి. నాకు భయం వేసింది. వెంటనే టేబుల్ మీద ఉన్న నేను రాసిన ఒంటరి అమ్మ కథ ఉన్న పుస్తకం తీసుకున్నాను. దానిలో కథానాయిక పిల్లలున్నా లేని తన ఒంటరి జీవితంలో ఖాళీని ఎంత పాజిటివ్గా మలుచుకుందో రాశాను. ఆ కథ చదివి ఒక పాఠకురాలు ఫోన్ చేసి, మేడం, మీ కథ చదివాక డిప్రెషన్ నుంచి బయటపడ్డాను అని చెబితే ఎంత సంతోషించింది. ఆ మాత్రం కుమారి చేయలేకపోయింది. కానీ తను మాత్రం కుమారిలా అసలు కాదు. గాయత్రి తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు ప్రయత్నించింది. అమ్మా, నా సెమిస్టర్ ఇంకో నెలలో అయిపోయింది. మంచి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తాను. నా కోసం నానా నువ్వు ఈ వయసులో ఇంత అనారోగ్యాల్లో అమెరికాకి తిరగటం నాకు నచ్చట్లేదు. నాకు గిల్టీగా ఉంది. సెమిస్టర్ పూర్తి కాగానే నేను నానా బయలుదేరి వచ్చేస్తాం, సరేనా? ఇండియా వస్తున్నానంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందమ్మా. నాన్నకు కూడా ఒంట్లో బాగాలేదు. బీపీ పెరిగింది మొన్న. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీసు ఏమీ బాగుండవు, తెలుసు కదా. ఎమర్జెన్సీకి కూడా 2 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారమ్మా. నాకు కూడా ఇక్కడ ఏమీ బాగాలేదమ్మా. వచ్చేస్తా నాన్నను తీసుకుని, సాగర్ చెబుతూ పోతున్నాడు. సాగర్లో ఇంత మార్పు ఒక్కసారిగా వచ్చిందా ఏమో. పరాయి దేశంలో చావును దగ్గరగా చూసినవాడు కదా. అలాగే కుమారి భయంకరమైన చావు ప్రభావం కూడా సాగర్ మీద పడి ఉండవచ్చు. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్న సంగతి నేను గమనించనే లేదు. గొంతు దుఃఖంతో పూడుకుపోతుంటే రానానా వచ్చేయి అని మాత్రం అనగలిగాను. సాగర్ ఫోన్ పెట్టేశాక నా కళ్ళ ముందు ఒక్కసారిగా అమెరికా వెళ్లే విమానం కనపడింది.
ఫ్లైట్ అంతా దాదాపు అంతా ముసలి దంపతులే. మెడలకు సర్వైకల్ కాలర్లు చుట్టుకుని, మోకాళ్ళకి నీ క్యాప్స్ పెట్టుకుని, బిడ్డల కోసం అమెరికా వస్తూ పోతూ గాజు కళ్ళేసుకుని. వాళ్ళల్లో నేను, కుమారి, కుమారి భర్త ప్రసాద్, కుమారి ప్రసాద్ ఇద్దరూ అదృశ్యమైనారు. ఆ ఫ్లైట్లో చాలాసార్లు ముసలి దంపతుల్లో ఒకసారి చూసిన వాళ్ళు మరోసారి కనపడరు. ఒంటరైన వాళ్ళు నిర్వేదంగా కూర్చుని కనిపిస్తారు. అమెరికాకి వెళ్ళే ముసలి జంటల్లో కొందరు కొద్ది సంతోషంగా, చాలామంది నిరాశగా, మరికొద్ది మంది అభావంగా కనిపిస్తారు. బీపీలకి, షుగర్లకి మందులు, ఇంజెక్షన్లు ఫ్లైట్లోనే తీసుకుంటూ ఉంటారు. ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎన్ని రోజులు ఉంటారో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మాయి కాన్పుకి వెళ్తున్నామండి, మా అమ్మాయికి క్యాన్సర్ అండి, కన్నీళ్లతో చెప్తూ అపరిచితుల ఓదార్పుతో ఉపశమనం పొందుతూ. అల్లుడు సతాయిస్తున్నాడండి అమ్మాయిని, ఆఫీస్లో ఎవరితోనో సంబంధమట, ఆత్మహత్య చేసుకోబోయిందట, పక్కింటి వాళ్ళు రక్షించారు, వెళుతున్నాం అమ్మాయి దగ్గరికి, అమ్మాయి కాన్పుకి వెళుతున్నాం, ఈసారి రిస్క్ బాగా ఉందట. కన్నీళ్లు తుడుచుకుంటూ ఓ ముసలావిడ, కన్నీళ్లు దాచుకుంటూ ముసలాయన. ఫ్లైట్లో అంతా వీళ్ళే, గాజు కళ్ళేసుకుని, వడిలిన కండరాలు, ముడతలు పడ్డ చర్మం, కంపిస్తున్న దేహం. ఆ ఫ్లైటు ముసలివాళ్ల ఫ్లైటు, రిటైర్ అయిన అమ్మా నాన్నల ఫ్లైటు, పిల్లల కోసం, మనవళ్లను పెంచటం కోసం విరిగిన రెక్కలతో, వేధించే రోగాలతో అదరాబదరా ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ, నడుములు విరిగిపోతున్నా, నడవలేకపోతున్నా, రోజుల తరబడి ప్రయాణాలు చేస్తూ, సముద్రాలు ఆకాశాలు దాటుతూ, ప్రమాదాలు లెక్క చేయకుండా బిడ్డల కోసం చేసే ప్రయాణాలవి. వృద్ధుల ప్రయాణాలు, వృద్ధ ప్రయాణాలు, వృధా ప్రయాణాలు, ప్రతిగా పిల్లల ప్రేమ దొరకని వృద్ధ ప్రయాణాలు. ఇక అమెరికా పోమండి, ఈ ప్రయాణాలు చేయలేము, హైదరాబాద్లో వృద్ధాశ్రమంలో చేరిపోతాం, పిల్లలు అదే చేయమంటున్నారు, మేము ఎలాగూ రాలేము, ఒంటరిగా ఇళ్లలో ఉంటే బదులు వృద్ధాశ్రమాల్లో చేరిపోండి, పైసలు పంపిస్తాం, మమ్మల్ని రమ్మని చావకొట్టకండి, ఇక్కడ మిమ్మల్ని చూసే ఓపిక, టైము, డబ్బు మాకు లేవు అంటున్నారండి. హైదరాబాద్ వెళ్ళగానే వృద్ధాశ్రమంలో చేరిపోవాలి. దుబాయ్ స్టేట్లో ఒక ముసలి దంపతుల బాధ. ఆయన తల పార్కిన్సన్స్ వ్యాధితో వణుకుతున్నది. ఏమిటి మలిసంధ్య దుఃఖం, ఎలా భరించేది? కుమారి మరణం కలిచివేసింది, భయం వేసింది. ఎంత మాతృప్రేమ ఉన్నా పిల్లలు లేకుండా, వాళ్ళ దయ లేకుండా బతకాలి, తమ కోసం బతకాలి అని కుమారి ఎందుకు అనుకోలేదు? కుమారి ప్రసాద్ లాంటి వాళ్ళు ఎందుకు అనుకోరు? దయలేని పిల్లల్ని వదిలేసి వాళ్లే పిల్లలై మళ్ళీ జీవిత చరమాంకంలో బతకాలని, పిల్లలకి బుద్ధి చెప్పాలని. నాకు ఉండి ఉండి దుఃఖం వస్తుంది. చేతిలో ఫోన్ తీసుకున్నా, ఫేస్బుక్ ఓపెన్ చేశా. నా మీద కామెంట్ పెట్టిన రచయిత్రి మలేషియా టూర్ ఫోటోలలో వికృతంగా నవ్వుతోంది. నేను కాగితం కలం తీసుకున్న, కళ్ళ ముందు కాలి మసిబుక్కైన కుమారి ఎముకలు, ఆమె కటివలయపు ఎముకలు, వెడల్పాటి మూకుడులాగా పిల్లల్ని కన్నా గర్భాన్ని మోసిన ఎముకలు, పిల్లల కోసం గుండెల మీద కొట్టుకుంటూ ఏడ్చిన, గోరుముద్దలు తినిపించిన ఆ చేతి ఎముకలు, పిల్లల కోసం తల పగలగొట్టుకుంటూ ఏడ్చిన, మెదడును దుఃఖంతో ఒత్తిడితో పిప్పి చేసుకున్న పుర్రె ఎముకలు, కొడుకుల కోసం ఎదురు చూసి మంటల్లో కాలిపోయి బూడిదైపోయిన కుమారి మళ్ళీ లేస్తుందేమో, కొడుకు కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తుందేమో అనిపించింది. కళ్ళ ముందు కుమారి కనిపించి నిలువెల్లా వణికాను. కుమారి కథ రాస్తాను, ఫ్లయింగ్ మదర్స్ అని పేరు పెట్టేశాను. కొత్త వృద్ధ రెక్కలు మొలిపించుకుని అమ్మలు అమెరికాకు ఎగురుకుంటూ ఎందుకు వెళతారంటే అని ట్యాగ్ పెట్టి కథ మొదలు పెట్టాను. ఫ్లయింగ్ మదర్స్.
డాక్టర్ గీతాంజలి రాసిన కథ విన్నారు కదా. మాట్లాడటానికి ఏమీ లేదు. డాక్టర్ భారతి ఉరఫ్ గీతాంజలి ఫిజియోథెరపిస్ట్గా, మ్యారిటల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలము హైదరాబాద్. ఆమె అడవిని జయించింది, పాదముద్రలు, లక్ష్మి అనే నవలలు, బచ్చేదాని, పెహచాన్, పాలమూరు వలస బతుకు చిత్రాలు, హస్బెండ్ స్టిచ్ అనే కథా సంపుటాలను, అరణ్య స్వప్నం అనే కవితా సంకలనము రాశారు. ఇంకా ఎన్నో అనువాద రచనలు చేస్తున్నారు. వీరి కథలెప్పుడు కలవరపరిచేవే, కవితలెప్పుడు వేదనకు గురి చేసేవే. గీతాంజలి గారు కథలు, కవిత్వము, నవలలు తప్పకుండా చదవండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమెరికా అనుభవాలను, మీ బంధువుల, మిత్రుల అనుభవాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ మరొక కథతో వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.